దేవుడి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పని మనం అధికారంలో ఉన్నామని ఇష్టారీతిగా వ్యవహరిస్తే ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన మెడకి అది చుట్టుకుంటుంది. అలా చుట్టుకుంది. అంటే వాళ్ళు వాడిన భాష ఆ పార్టీకి కూడా నష్టం చేకూర్చిందిగా. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం చేసింది కదా, పరోక్షంగా టీడీపీకి మంచి చేసిందేమో. 100% నష్టం చేసింది అశోక్ గారు. అలాగని మన ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఆలస్యమైంది. నాలాంటి వాడయి ఉంటే, కాస్త ఆవేశం ఎక్కువ ఉండేవాళ్ళు అయి ఉంటే దానికి ప్రతిచర్యలు ఇంకో రకంగా ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, వారు పెద్ద మనిషి కాబట్టి, సమాజ హితం ఆలోచన చేసేవాళ్ళు కాబట్టి, సమాజం మెచ్చాలా, ఏదైనా చట్టపరంగా జరగాల ఆలోచన ఉండేవాళ్ళు కాబట్టి ఆలస్యమైంది. అయితే అశోక్ గారు, ఈ వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు కాదు, కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు కాదు, జగన్ గారు మాట్లాడించిన మాటలు. ఎందుకని చెప్తున్నానంటే, జగన్ గారు అలాంటి మాటలు మాట్లాడితేనే ప్రోత్సహిస్తారు, భుజం ధరుతారు. అలాంటి మాటలు మాట్లాడితేనే. ఇందాక నేను చెప్పా, ఒక మంచి పని చేసినా పొగడ్డు, ఒక చెడ్డ పని చేసినా ప్రశ్నించుడు. ఇది జగన్ గారి దగ్గర ఒక ముఖ్య లక్షణం అని. కానీ ప్రత్యర్థుల మీద, ముఖ్యంగా ఆ యొక్క టీవీ ఛానల్స్ మీద కావచ్చు, పత్రిక మీద కావచ్చు, ప్రత్యర్థుల మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడితే బాగా ప్రోత్సహిస్తాడు. అందుకు కారణం జోగి రమేష్ గారే. జోగి రమేష్ గారు ఆ యొక్క శాసనసభలో ఏబిఎన్ గురించి, రాధాకృష్ణ గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు, రామోజీరావు గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి ఎత్తించాడు మీకు తెలుసు. వేరే నాయకుడు అయితే దాన్ని అంగీకరిస్తాడా? అధినేత. అదే చంద్రబాబు గారు అయితే నాలాంటి వాడు పని చేస్తే ఒప్పుకుంటాడా? అధికారం ఉంటే పెద్ద పని కాదు అశోక్ గారు. ఎవరెళ్ళ మీదకైనా పోయి ఏమైనా చేయొచ్చు అని చెప్పని మీరు అనుకుంటే ఎంతవరకు కరెక్టు? అధినేత దాన్ని ఖండించబడలేదా? ఖండించకుండా మంత్రిని చేశారు తీసుకుని వచ్చి. కాబట్టి జగన్ గారు ప్రోత్సహించారు కాబట్టి ఇవన్నీ కూడా జగన్ గారి మాటగా భావించాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా తిట్టమని స్క్రిప్ట్ పంపించేవాడు. తిట్టకపోతే వాళ్ళ పార్టీలో కెరీర్ ఉండదు. చంద్రబాబుని, లోకేష్ గారిని ఎంత తిడితే వాళ్ళకి అన్ని పదవులు కావచ్చు, మా ఆఖరికి మంత్రి పదవులు కూడా దక్కుతాయి అనేది ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులు చెప్తున్నమాట. నాకే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నువ్వు హోందాయుతంగా మాట్లాడితే కుదరదు, విధానాలతో మాట్లాడతారంటే కుదరదు, అడ్డగోలుగా మాట్లాడాలా, తిట్టాలా. అయినా అమరావతి ప్రజలు నెల్లూరుకు వస్తే వాళ్ళ కాడికి నువ్వు ఎట్టబోతావు? నేను వాళ్ళ కాడికి పోలేదన్నా, వరద ప్రాంతాలు ఆ దారిన పోతూ ఉన్నా వాళ్ళు వరదల్లో చిక్కుకుంటే మానవత్వంతో నేను పరామర్శించానంటే బాగినాలు అశోక్ గారు. సజ్జల గారు చెప్పిన మాటలు ఏంటంటే, వాళ్ళని మానవత్వంతో నువ్వు పరామర్శించడం తప్పు, వాళ్ళ మీద దాడి చేసుంటే జగన్ గారు మెచ్చుకునేవాళ్ళు అని చెప్పారు. స్వయంగా నాతోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అమరావతి ప్రజలు, మహిళలు, యువకులు, వృద్ధులు ఈరోజు ఆ రోజు వాళ్ళు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శాశ్వత నిర్ణయం, దీన్ని అన్ని పార్టీలు బలపరిచాయి అని నమ్మి తమ జీవితాలను పణంగా పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఛిద్రమైతే, వాళ్ళు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాదయాత్ర చేస్తూ ఉంటే, నా నెల్లూరు రూరల్లో వరదల్లో చిక్కుకుంటే వాళ్ళు అక్కడ ఉండాలన్న విషయం కూడా నాకు తెలియదు. షెడ్యూల్ ప్రకారం 2 days ముందే నా కాన్స్టిట్యూన్స్ అయిపోయి ఉండాలా. వేరే వరద ప్రాంతాల పరిశీలనకు పోతే మధ్యలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేసిపోవటం మానవత్వం కాదని నేను ఆగి వాళ్ళని పరామర్శించి, రాత్రికి వరదలు ఇంకా ఎక్కువ వస్తాయమ్మా, ఇక్కడొద్దు, మెయిన్ రోడ్లోకి రండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను, వరద ప్రాంతాల వరకే అన్నీ స్పష్టంగా చెప్పా. వాళ్ళు అమరావతి గురించి అడిగారు. అమ్మ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని, పార్టీ నిర్ణయాన్ని కాదని నేను మాట్లాడలేను, నేను మానవత్వంతో వచ్చానని చెప్పా. హోందాగా ప్రవర్తించా, పార్టీకి చెడపేరు తేలా, పార్టీ గౌరవం తెచ్చా. కానీ సజ్జల గారు అంటారు, నువ్వు చేయాల్సింది పరామర్శ కాదు, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మీద దాడి చేయించి ఉండాలా అంటాడు. అమరావతి ప్రజలు, రైతులే కాదు కదండి. అమరావతి చాలామంది ఏంటంటే రైతులు అలవాటు అయిపోయింది, కానీ అమరావతి ప్రజలు, రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, సన్న చిన్నకారు వాళ్ళంతా ఉన్నారు కదా.
అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ దాడులు చేశారు. అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తుంటే చేశారు, కొంతమంది చేశారు. దాన్ని చూసి చేశారు సజ్జల గారు, మన అశోక్ గారు. నా కాన్స్టిట్యున్సీ దాటిన తర్వాత సర్వేపల్లి స్టార్ట్ అయింది, ఆ తర్వాత శ్రీకాళహస్తి కూడా వచ్చింది. ఆడంతా దాడులు చేశారు కదా. అవును, ఫ్లెక్స్లు కట్టలేదు కదా, ఫ్లెక్స్లు చించేశారు కదా. వాళ్ళు ఉసురు కూడా నేను తగ్గింది. ఒక్కటి చెప్తాను అశోక్ గారు, యా 100% తాలకుండా ఎందుకు పోతుంది? ఒక్కటి అశోక్ గారు నేను ఒకటి చెప్తున్నా. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. నేను అత్యంత కష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు నేను తెగించి పోరాడొచ్చు, నేను కాదన్ను. కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు నన్ను ప్రోత్సహించారు. నాకు 3వ ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. అన్ని రకాల అండగా నా నిలబడ్డారు, నన్ను ప్రోత్సహించారు. నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. ఈరోజు కూడా జగన్ గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో మాట్లాడాల్సిన పరిస్థితుల్లో నేను మాట్లాడతా. కానీ హోందాయుతమైన భాషతో మాట్లాడతా, పద్ధతైన భాషతో మాట్లాడతా, ప్రజల్ని ఒప్పించే భాషతో మాట్లాడతా, ప్రజల్ని మెప్పించే భాషతో మాట్లాడతా. అలా కాకుండా బూతులంటే నా వల్ల కాదు. యా ఈ పార్టీలో మిమ్మల్ని అట్లా మాట్లాడమని కూడా చెప్పరు కదా, మాట్లాడినా ఊరుకోరు కదా. నా నోట్లో నుంచి మాట రాకముందే మీరు చెప్పారు, వాళ్ళు మాట్లాడిచ్చే దేవుడెరుగు. ఎవరైనా మాట్లాడితే వెంటనే ఫోన్ కాల్ వస్తుంది స్టేట్ టీడీపీ ఆఫీస్ నుంచి, మీరు మాట్లాడింది కరెక్ట్ కాదని. అంటే ఆ పార్టీలో మాదిరిగా ఇక్కడ జగన్ గారినో ఇంకొకరినో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాలి అని ఈ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరు లేరా? అలాంటి ఎంకరేజ్మెంట్ ఏం లేదా? నాకు తెలిసి అయితే ఎవరు లేరు. అంటే నాయకుడిని అధినేతను బట్టే తయారవుతారు. యథా రాజా తదా ప్రజా అశోక్ గారు. అధినేతను బట్టే ఉంటుందంతా. ఇక్కడ అధినేత చంద్రబాబు గారు కొన్ని సిద్ధాంతాలకి, కొన్ని పద్ధతులకి, ఎందుకని చెప్తానంటే అశోక్ గారు, నేను మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు, కానీ నా క్లియర్ అబ్జర్వేషన్ ఏంటంటే చంద్రబాబు గారికి ప్రజలంటే విపరీతమైనటువంటి భయం. ఎవరేమనుకుంటారేనే అన్న ఆలోచన. అందుకే చిన్న పొరపాటు కూడా ఆస్కారం ఇవ్వడు. ఒక చిన్న వార్త పత్రికల్లో వచ్చినా, వ్యతిరేక పత్రికల్లో వచ్చినా దాంట్లో నిజం ఉందా లేదా వెంటనే వెరిఫై చేయమని చెప్తారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికల్లో వార్తలు వచ్చినా, టీవీలో వార్తలు వచ్చినా వెరిఫై చేయమని చెప్తాడు. కానీ జగన్ గారి దగ్గర అలవాటే లేదు. ఎవడేమైనా రాసుకొని డోంట్ కేర్. సో అప్పుడు చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టిన వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చారు, ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, టికెట్లు ఇచ్చారు. సో ఇందులో వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. నెక్స్ట్ కొడాలి నాని అండ్ అంబటి రాంబాబు, మీరు చెప్పిన జోగి రమేష్, వీళ్ళు కూడా త్వరలో జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అన్నిటికీ మించి ఇప్పుడు అసలుకి మూల విరాట్లు ఇద్దరు ఉన్నారు. ది గ్రేట్ ధనంజయ రెడ్డి గారు, ది గ్రేట్ కృష్ణమోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలని గడ్డి పోచలతో సమానంగా చూస్తూ ఆ రోజుల్లో పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని గడ్డి పోచలుగా చూస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టం చేసిన సోషల్ మీడియా కార్యకర్తల్ని హీనాతిహీనంగా చూస్తూ, ఏ రోజు జెండా పట్టని వీళ్ళు చలాయించినటువంటి అపరిమిత అధికారాన్ని అడ్డం పెట్టి దోచుకున్నటువంటి తీరు. కాబట్టి దేవుడి స్క్రిప్టు చాలా బాగుంటుంది అశోక్.